ఒక చిన్న గ్రామం కలివెల. అక్కడే రాజు, అర్జున్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరూ 7వ తరగతి చదువుతుండేవారు. రాజు చాలా ధైర్యవంతుడు. ఎవరికైనా సాయం కావాలంటే ముందు దూకేవాడు. అర్జున్ చాలా తెలివైనవాడు. ఎప్పుడూ కొత్త ఆలోచనలతో మమేకమై ఉండేవాడు. ఒకరోజు ఊరిలో పెద్ద సమస్య తలెత్తింది. గ్రామం పక్కనే ఉన్న చెరువు నెమ్మదిగా కాలుష్యానికి గురవుతోంది. అక్కడి నీరు పిల్లలు తాగలేరు. పెద్దవాళ్లు దుమ్ము వలన అనారోగ్యం చెందుతున్నారు. కాని పెద్దవాళ్లెవరూ ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోవడం లేదు. అప్పుడు రాజు, అర్జున్ కలిసి నిర్ణయం తీసుకున్నారు, మనం ఏదైనా చేయాలి. అర్జున్ ప్లాన్ వేశాడు. చెరువు దగ్గర ఒక చిన్న బోర్డు పెట్టాలి, ఇక్కడ చెత్త వేయొద్దు, మన నీరు మనమే కాపాడుకుందాం. ప్రతి ఇంటికి వెళ్లి చెత్త ఎక్కడ వేయాలో చెప్పే పాంఫ్లెట్లు ఇవ్వాలి. స్కూల్లో చిన్న నాటిక వేసి విద్యార్థులందరినీ చైతన్యపరిచాలి. రాజు ఏమి చేశాడంటే బొమ్మలతో, రంగులతో బోర్డులు సిద్ధం చేశాడు. చెరువు దగ్గర ఒక రోజంతా నిలబడి ప్రజలకు వివరించాడు. గ్రామ పెద్దలతో మాట్లాడి ఒక శుభ్రత దినోత్సవం నిర్వహించమని ఒప్పించాడు. మొదట్లో గ్రామస్థులు నవ్వారు. ఇంత చిన్న పిల్లలు ఎవరిని మార్చగలరు అని అనుకున్నారు. కాని వాళ్ల కృషిని చూస్తూ పెద్దవాళ్లు కూడా తలొగ్గారు. కొద్ది రోజులలోనే గ్రామం మారిపోయింది. చెరువు మళ్లీ పరిశుభ్రంగా మారింది. చిన్నపిల్లలే పెద్ద మార్పును తీసుకువచ్చారు.